నీకు కోపం ఎందుకొస్తుంది? భయం ఎందుకొస్తుంది? కొంతమంది ఏ పని చేసినా దూసుకెళ్తారు. కొంతమంది ఎంత కష్టపడ్డా నిలిచిపోతారు. దానికి కారణం అదృష్టం కాదు, నీ శరీరంలో ప్రవహిస్తున్న శక్తిదారి. ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ శరీరంలో ఉన్న ఈడ, పింగళ, సుషుమ్న నాడుల రహస్యం నీకే తెలుస్తుంది. బ్రహ్మచర్యం లేకుండా అవి ఎందుకు యాక్టివ్ కాలేవు, కుండల్ని ఎందుకు అందరికీ పనిచేయదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శరీరంలో 72,000 నాడులున్నాయి. కానీ వాటిలో నిజంగా మన జీవితాన్ని నడిపించేది మాత్రం 3 నాడులు. అవేంటో తెలుసా? ఇడా నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి. ఈ 3 నాడులు సమతుల్యం అయ్యేంత వరకు మనిషి ఎంత సాధన చేసినా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేడు. ఈడా నాడి చంద్రశక్తిని, పింగళ నాడి సూర్యశక్తిని, సుషుమ్న నాడి దైవ మార్గాన్ని. ఈ 3 సమతుల్యం అయితేనే మనిషి సాధకుడిగా మారతాడు. ఈడా నాడి లక్షణాలు. ఈడా నాడి ఎడమ ముక్కు నుంచి పనిచేస్తుంది, అంటే మనసుకి సంబంధించింది. భావోద్వేగాలు ఎక్కువ, భయం, అనుమానం, కలలు, ఊహలు, శీతలత్వం. ఎక్కువ మంది మనుషులు ఈడా నాడిలోనే బతుకుతారు. అందుకే ఓవర్ థింకింగ్, డిప్రెషన్. పింగళ నాడి లక్షణాలు. ఇది కుడి ముక్కు నుంచి పనిచేస్తుంది, శరీర శక్తి. దీనికి కోపం, అహంకారం, అతి ఆకాంక్ష, భోగాసక్తి. ఈ రోజుల్లో హస్టిల్ కల్చర్ పింగళ నాడిని మాత్రమే రెచ్చగొడుతుంది. ఇడా లేదా పింగళ నాడి ఒక్కటే యాక్టివ్ అయితే మనిషి భయపడతాడు. పింగళ మాత్రం యాక్టివ్ అయితే మనిషి వినాశనం చేసుకుంటాడు. 2 సమతుల్యం కాకపోతే సుషుమ్న నాడి ఓపెన్ కాదు. సుషుమ్న నాడి అంటే ఏంటి? సుషుమ్న నాడి అంటే వెన్నెముక మధ్యలో ఉంటుంది. ఇది శక్తి మార్గం. ఇది యాక్టివ్ అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కళ్ళల్లో తేజస్సు ఉంటుంది, మాటలో బలం, నిర్ణయాల్లో స్పష్టత. ఇది బ్రహ్మచర్యం లేకుండా అసాధ్యం. బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరక నియంత్రణ కాదు, శక్తి నిల్వ. వీర్యం అంటే శక్తి. శక్తి అంటే నాడులకు ఇంధనం. బ్రహ్మచర్యం పాటించని వాడిలో శక్తి దిగువకే పోతుంది. బ్రహ్మచర్యం పాటించే వాడిలో శక్తి పైకి లేచే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే ఈడా నాడి శాంతిస్తుంది, పింగళ నాడి నియంత్రణలోకి వస్తుంది. అప్పుడు సుషుమ్న నాడి సహజంగానే యాక్టివ్ అవుతుంది. శ్వాస బ్రహ్మచర్యం కలిస్తే ఏమవుతుంది? బ్రహ్మచర్యం, నియంత్రిత శ్వాస, నాడీ సమతుల్యం. అనులోమ విలోమం, శ్వాసపై అవగాహన, అతి ఆహారం మానేయడం, ఇవన్నీ సుషుమ్న నాడీని మార్గం సాఫీ చేస్తాయి. మన శరీరంలో 72,000 నాడులున్నాయి. కానీ మన జీవితాన్ని మార్చే శక్తి ఈ 3 నాడుల దగ్గరే ఆగిపోతుంది. ఇడా, పింగళ, సుషుమ్న. ఈ 3 ఒకే లైన్లో రాకపోతే ఎంత జపం చేసినా, ఎంత ధ్యానం చేసినా అది కేవలం ప్రయత్నమే. బ్రహ్మచర్యం శిక్ష కాదు, అది శక్తిని నిలిపే తాళం. శక్తి దిగువకు పోతే జీవితం గందరగోళం అవుతుంది. శక్తిని పైకి లేపితే జీవిత మార్గం సులభం అవుతుంది. సుషుమ్న నాడి తెరుచుకుంటే నీకు దేవుడు కనిపించడు, నీకు నీవే దేవుడిలా కనిపిస్తావు. ఈ జ్ఞానం నీకు ఉపయోగపడితే స్కిప్ చేయకుండా ఒకసారి మళ్ళీ విను. నేను చెప్పేది ఒకటే, బ్రహ్మచర్యం అంటే ఆడవాళ్ళకి దూరంగా ఉండటం కాదు. బ్రహ్మచర్యం అంటే కామాన్ని నియంత్రించడం, అవసరం లేని కోరికలను అదుపులో పెట్టడం, మనస్సుని జయించడం, ఇంద్రియాలను వశం చేసుకోవడం. ఆడవాళ్ళని దూరం పెట్టడం కాదు బ్రహ్మచర్యం అంటే, ఆసక్తిని దూరంగా పెట్టడం. సంసారం ఉండి కూడా బ్రహ్మచర్యం సాధ్యమే, కానీ మనసు అదుపులో లేకపోతే నువ్వు అడవిలో ఉన్నా కూడా బ్రహ్మచర్యం ఉండదు. బ్రహ్మచర్యం శరీరంతో కాదు, మనస్సుతో మొదలవుతుంది. కళ్ళు, చెవులు, నాలుక, స్పర్శ ఇవన్నీ నియంత్రణలోకి వస్తేనే ఈడా, పింగళ నాడి శాంతిస్తాయి, సుషుమ్న నాడి సాఫీ అవుతుంది. బ్రహ్మచర్యం అంటే త్యాగం కాదు, శక్తిని దారి మళ్లించడం. కామం దిగువకు పోతే శక్తి నష్టం. కామం నియంత్రితమైతే ఆ శక్తి జ్ఞానంగా మారుతుంది. కుండలిని. కుండలిని యోగ సాధన అంటే సాధారణ ధ్యానం కాదు, అది శక్తి సాధన. శక్తి అంటే ఆట కాదు. ముందుగా ఒక విషయం అయితే స్పష్టం చేయాలి, గురువు లేకుండా కుండలిని యోగం చేయకూడదు. యూట్యూబ్ వీడియోలు చూసి కుండలిని జోలికి పోకూడదు. ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిండేది మీరు వినే ఉంటారు. చాగంటి గారు కానీ, గరికపాటి వారు కానీ, ఇంకా చాలామంది మహానుభావులు ఒకటే చెప్తారు, శ్రీచక్రం జోలికి కానీ, కుండలిని జోలికి కానీ అజ్ఞానంతో పోకూడదు అని.
ఎందుకంటే కుండలిని అనేది హై వోల్టేజ్ ఎనర్జీ లాంటిది. ఉదాహరణకి హై వోల్టేజ్ కరెంట్ని ఒక సన్నని కాపర్ వైర్లో పంపితే ఏమవుతుంది? అది తట్టుకోలేక బ్లాస్ట్ అవుతుంది. అదేవిధంగా మన శరీరం, మనస్సు, బుద్ధి, జీవనశైలి ఈ 4 సిద్ధంగా లేకపోతే కుండలిని శక్తిని తట్టుకోలేవు. అందుకే గురువు చాలా ఇంపార్టెంట్. శక్తిని ఎప్పుడు, ఎలా, ఎంతవరకు నడిపించాలో గురువుకి మాత్రమే తెలుస్తుంది. అది శిష్యుడి అర్హతను కూడా గురువే నిర్ణయిస్తాడు. ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఎవరో చెప్తున్నారు 3 నెలల్లో కుండలిని యాక్టివేట్ చేస్తాం, 6 నెలల్లో అనుభవిస్తాం అని. ఇలాంటి మాటలు అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే కుండలిని 1 ఇయర్లో కానీ 2 ఇయర్స్లో కానీ యాక్టివ్ అవ్వదు. చాలా సంవత్సరాల సాధన కావాలి, శుద్ధమైన జీవితం ఉండాలి, ఇంద్రియ నియంత్రణ కావాలి, మనసు, బుద్ధి మీద పట్టు ఉండాలి. బలవంతంగా కుండలిని లేపితే భయం, గందరగోళం, నిద్రలేమి, మానసిక అసమతుల్యత, శారీరక సమస్యలు ఇలాంటివి ఎన్నో వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఒక మంచి వార్త, నిజమైన భక్తిలో ఉంటే, శుద్ధమైన సాధన చేస్తే, మనసు నియంత్రణలో ఉంటే, అహంకారం లేకుండా జీవిస్తే కుండలిని మనం లేపాల్సిన అవసరమే లేదు, ఆ భగవంతుడే లేపుతాడు. ఎందుకంటే కుండలిని శక్తి మనది కాదు, ఆ భగవంతునిది. అర్హత వచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు, గురువు దయ కలిగినప్పుడు అది సహజంగానే యాక్టివ్ అవుతుంది. భక్తి మార్గంలో నడవాలి, జీవన శైలిని శుద్ధం చేసుకోవాలి, మనసు, బుద్ధిని నియంత్రించాలి. ఫలితం కోసం కాకుండా శుద్ధి కోసం సాధన చేయాలి. మిగతాదంతా ఆ దేవుడే చూసుకుంటాడు. మన సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అయితే అడిగారు, కుండలిని చేస్తున్నప్పుడు భార్యతో కలవచ్చా, కలిస్తే వీర్యాన్ని స్ఖలించకుండా ఉండడం ఎలా అని అడిగాడు. ఈ ప్రశ్నలోనే తెలుస్తుంది కుండలిని సాధన ఇంకా పక్వ దశలోకి లేదు అని. ఎందుకంటే నిజమైన కుండలిని సాధనలో ఇలాంటి ప్రశ్నే రాదు. ఇప్పుడు విషయానికి వస్తే, కుండలిని చేస్తున్నప్పుడు భార్యతో కలవచ్చా? కుండలిని యోగం, గృహస్థాశ్రమం ఈ 2 ఒకేసారి నడవడం చాలా అరుదు. అది కూడా గురువు మార్గదర్శకత్వంలో మాత్రమే ఉండాలి. వీర్యం స్ఖలించకుండా ఉండడం ఎలా? ఇక్కడ పెద్ద ప్రమాదం అయితే ఉంది. వీర్యాన్ని బలవంతంగా ఆపకూడదు, యోగం కాదు, అది శరీరంపై హింస. వీర్యం అంటే ఏంటి? వీర్యం అంటే కేవలం ద్రవం కాదు, అది ఓజస్సు, అది ప్రాణశక్తి. ఆ ఓజస్సు మనస్సు ద్వారా కదులుతుంది, శరీరం ద్వారా కాదు. అందుకే మనసు శుద్ధి కాకుండా, కామవాసన తగ్గకుండా వీర్య నియంత్రణ సాధ్యం కాదు. భార్యతో కలుస్తూనే వీర్యం స్ఖలించకుండా ఉండటం ఎవరికైనా సాధ్యమా? సాధారణ మనిషికైతే లేదు, కానీ సాధన పక్వమైన యోగికి మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అది టెక్నిక్ వల్ల కాదు, ట్రిక్ వల్ల కాదు, శ్వాసని ఆపడం వల్ల కూడా కాదు. అది వాసన శూన్యత వల్ల, అది మనసు నిర్వికార స్థితి వల్ల కలుగుతుంది. అలాంటి స్థితిలో స్త్రీ పురుష సంబంధం కామం కాదు, అది కేవలం కర్తవ్యంగా మాత్రమే ఉంటుంది. అలాంటి స్థాయికి చేరకముందే వీర్యాన్ని ఎలా ఆపాలి అని ఆలోచించడం అహంకారం, అజ్ఞానం, ఆతురత. బలవంతంగా వీర్యాన్ని ఆపితే ఏమవుతుంది? ఇది చాలా మందికి జరిగే ప్రమాదం. ప్రోస్టేట్ సమస్యలు, నరాల బలహీనత, మానసిక గందరగోళం, భయం, డిప్రెషన్, ఆకస్మికంగా స్ఖలనం అంటే నైట్ ఫాల్, లాస్ ఆఫ్ కంట్రోల్. ఇవి యోగ లక్షణాలు కావు, ఇవి తప్పు సాధన లక్షణాలు. ఇప్పుడు ఏం చేయాలి? కుండలిని సాధనలో ఉన్నవాడు, గంభీరంగా సాధన చేస్తున్నవాడు కనీసం కొన్ని సంవత్సరాల బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అది భార్యని ద్వేషించడం కాదు, గృహస్థ ధర్మాన్ని తృణీకరించడం కూడా కాదు, అది శక్తి సంరక్షణ. శక్తి నిల్వ అయినప్పుడు మనస్సు శాంతమవుతుంది, బుద్ధి స్థిరతం అవుతుంది, భక్తి లోతు పెరుగుతుంది. అప్పుడు శక్తి తానే పైకి వెళ్తుంది, కుండలిని తానే స్పందిస్తుంది. కానీ ఒక మాట, ఎవరైనా ఇలా చెప్తే భార్యతో కలుస్తూనే వీర్యం స్ఖలించకుండా కుండలిని యాక్టివేట్ చేయిస్తామంటే అటువంటి వారిని దూరంగా పెట్టేయండి. కుండలిని అంటే సర్కస్ కాదు, ప్రయోగం కాదు, షార్ట్కట్ కాదు. జీవితం శుద్ధి అయినప్పుడు, భక్తి పక్వమైనప్పుడు, గురువు కృప ఉన్నప్పుడు మాత్రమే సహజంగా జరిగే ప్రక్రియ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.